హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఒక క్వశ్చన్ చేద్దాం. ఏ చాప్టర్ నుంచి? టైమ్ అండ్ వర్క్ నుంచి చేద్దాము. ఇది పీవైక్యూ అయ్యా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఎందులోంచి? ఎస్ఎస్సి సిజిఎల్లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఓకేనా? నేను యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నాను క్వశ్చన్ ఇది. ఈవెన్ నేమ్స్ కూడా చేంజ్ చేయలేదు, ఎందుకంటే క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా ఉండాలని అలా తీసుకున్నాను. ఈ క్వశ్చన్ని మీరు ఆల్మోస్ట్ ఇంకా ఇప్పుడు కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వెబ్సైట్స్ ఉన్నాయి కదా, అందులో ప్రతి వెబ్సైట్లో మీకు ఈ క్వశ్చన్ ఉంటుంది, చూసుకోండి. కాకపోతే నేను కొంచెం డిఫరెంట్ మెథడ్లో చెప్తాను. ఎలా అంటే మన రెగ్యులర్ క్లాసెస్లో షార్ట్కట్ మెథడ్ ఎలా యూజ్ చేయాలి, బేసిక్స్ నుంచి మనం చెప్తాం కదా, ఆ షార్ట్కట్స్ యూజ్ చేస్తూ ఇన్ డిఫరెంట్ వే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అయితే ఈ క్వశ్చన్ నేను ఇక్కడ మనకు స్పేస్ సరిపోవట్లేదు కాబట్టి తెలుగులో డిస్ప్లే చేయలేదు, ఇంగ్లీష్లోనే మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. చూడండి, ఏమి ఇచ్చాడు వాడు? రమేష్ అండ్ గణేష్ 2 persons ఇచ్చాడు. క్యాన్ టుగెదర్ డూ ఎ వర్క్ ఇన్ 16 days అన్నారు. చేయగలుగుతారు. ఇది వాళ్ళ కెపాసిటీ అనమాట. రమేష్ అండ్ ఇంకొకరి పేరేంటి? గణేష్. రమేష్ అండ్ గణేష్ ఇద్దరు కలిసి 16 daysలో వర్క్ కంప్లీట్ చేయగలుగుతారు. ఇది వాళ్ళ కెపాసిటీ. ఓకేనా? అదంతా ఏమి ఇచ్చాడు చూడండి. ఆఫ్టర్ 7 days ఆఫ్ వర్కింగ్ టుగెదర్ రమేష్ గాట్ సిక్ అండ్ హిజ్ ఎఫిషియన్సీ ఫెల్ బై 30% అన్నాడు. జాగ్రత్తగా చూడండి, ఇందులో 7 days ఇద్దరు కలిసి పనిచేశారు. ఓకేనా? ఇద్దరు కలిసి 16 daysలో కంప్లీట్ చేయగలుగుతారు. అయితే 16 days కాకుండా ఫస్ట్ 7 days వాళ్ళు వర్క్ చేశారు. వర్క్ చేసిన తర్వాత ఏమైంది? అఫ్ కోర్స్ కొంత వర్క్ జరిగిపోయింది, ఇంకొంత వర్క్ మిగిలింది. అయితే 7 days వర్క్ చేసిన తర్వాత ఇద్దరిలో ఒకరు రమేష్ సిక్ అయ్యాడు. అయితే సిక్ అయినప్పుడు అతను వర్క్ను స్టాప్ చేయలేదు, వర్క్లోంచి అతను వెళ్ళిపోలేదు. ఏమైనప్పుడు? ఆయన సిక్ అయినప్పుడు ఆయన ఎఫిషియన్సీ 30% ఫెల్ బై 30% అన్నాడు. అంటే 30% తగ్గిపోయింది. ఆయన మొత్తం ఎఫిషియన్సీ కెపాసిటీ 100% అయితే 30% తగ్గిపోయింది. అంటే ఆయన ఎంత పర్సెంట్తోని వర్క్ చేయగలుగుతాడు? ఓన్లీ 70% వర్క్తోనే 70% కెపాసిటీతోనే వర్క్ చేయగలుగుతాడు. ఇంతవరకు అయితే చాలా క్లియర్గా అర్థమైంది కదా. 16 daysలో వర్క్ చేయగలుగుతారు, కానీ 7 days వర్క్ చేసిన తర్వాత అప్పుడు రమేష్ సిక్ అయ్యాడు. ఆయన ఎఫిషియన్సీ 30% పడిపోయింది. 30%కు పడిపోలేదు, 30% పడిపోయింది. అంటే మిగిలిన రోజుల అతను ఎంత కెపాసిటీతో వర్క్ చేశాడు? ఓన్లీ 70% కెపాసిటీతో మాత్రమే వర్క్ చేశాడు. అప్పుడు ఏం జరిగింది? యాజ్ ఎ రిజల్ట్ దే కంప్లీట్ ద వర్క్ ఇన్ 7 days ఇన్స్టెడ్ ఆఫ్ 16 days. 17 days, 7 కాదు, 17 days ఇన్స్టెడ్ ఆఫ్ 16 days. అంతే కదా. ఇద్దరు ఒకే వాళ్ళ ఒరిజినల్ కెపాసిటీతో పనిచేస్తేనేమో వర్క్ 16 daysలో అయిపోయేది. కానీ మధ్యలో ఒక పర్సన్ ఓన్లీ 70% ఎఫిషియన్సీతోనే పనిచేశాడు. ఎప్పటి నుంచి? 8th day నుంచి. అలా చేయడం వల్ల ఏం జరిగింది? 16 daysలో కంప్లీట్ కావాల్సిన వర్క్ ఇంకొక రోజు తీసుకుంది, 17 daysలో కంప్లీట్ అయ్యింది. ఇది వాడిచ్చిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇంకా వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి చూడండి. సింపుల్ క్వశ్చన్ అడిగాడు వాడు. వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ గణేష్ హ్యాడ్ వర్క్డ్ అలోన్ ఆఫ్టర్ రమేష్ గాట్ సిక్ ఇన్ హౌ మెనీ డేస్ వుడ్ హీ హ్యావ్ కంప్లీటెడ్ ద రిమైనింగ్ వర్క్ అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఇద్దరు కలిసి 7 days వర్క్ చేశారు. 8th day నుంచి ఏం జరిగింది? రమేష్ కెపాసిటీ పడిపోయింది, 70%తోనే వర్క్ చేశాడు. అయితే ఒకవేళ రమేష్ మొత్తం వర్క్ని 7th day తర్వాత వదిలేసి వెళ్ళిపోతే ఆ మిగిలిపోయిన వర్క్ని గణేష్ సిక్ కాలేదు, గణేష్ యూజువల్ కెపాసిటీతోనే పనిచేస్తున్నాడు. ఒకవేళ రమేష్ కానీ 70% కెపాసిటీతో చేయకుండా అక్కడే ఆఫ్ చేసి వెళ్ళిపోతే అప్పుడు ఆ మిగిలిపోయిన వర్క్ని గణేష్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతాడు అనేది క్వశ్చన్. అవునా? ఇప్పుడు ఈ క్వశ్చన్ చదవగానే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, రిమైనింగ్ వర్క్ని గణేష్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతాడు రమేష్ హెల్ప్ లేకుండా ఎలోన్గా అన్నాడు. అంటే నాకు ఇక్కడ 2 కావాలి, 2 ఇన్ఫర్మేషన్ నాకు కావాలి, 2 డేటా నాకు కావాలి. ఏంటి చెప్పండి? ఫస్ట్ నాకు రిమైనింగ్ వర్క్ ఎంతో కావాలయ్యా, అది ఇంపార్టెంట్. ఎందుకు? ఆ రిమైనింగ్ వర్క్ని గణేష్ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు. ఇది క్వశ్చన్ చేసే పద్ధతి అనమాట. నాకు కావాల్సింది రిమైనింగ్ వర్క్ డివైడెడ్ బై గణేషస్ ఎఫిషియన్సీ కావాలి. అంటే వాడు 1 dayలో ఎంత వర్క్ చేస్తాడు.
అప్పుడు రిమైనింగ్ వర్క్ డివైడెడ్ బై 1 డేలో ఎంత వర్క్ చేస్తాడో గణేష్ కనుక్కుంటే ఆ ఆన్సరే మనకి ఏమవుతుంది, గణేష్ ఒక్కడే ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తాడు. సింపుల్. వాడు మొత్తం వర్క్ని అడగలేదు, రిమైనింగ్ వర్క్ని గణేష్ ఎన్ని రోజుల్లో చేస్తాడు. అంటే నాకు బేసిక్గా కావాల్సింది ఈ రెండయ్యా, రిమైనింగ్ వర్క్ కావాలి, గణేష్ ఎఫిషియన్సీ కావాలి. అయితే మనం ఏం షార్ట్ కట్ వాడతాము, ఎల్సిఎం మెథడ్లో వెళ్తాం. వెళ్ళి ఏం చేస్తాం, మనము ఒక వర్క్ని ఒక ఫిగర్ అని మనం అనుకుంటాము, జనరల్గా ఎల్సిఎం తీసుకొని అనుకుంటాము, అనుకొని ఫ్రాక్షన్స్ లేకుండా చేస్తాం. అంతే కదా టైమ్ అండ్ వర్క్లో మన మెథడ్ అది. అయితే ఫ్రాక్షన్స్తో చేయాలంటే అది మళ్ళీ వేరే మెథడ్ ఏంటి, 1 డే వర్క్ అంటే 1/16 అని అలా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇండివిజువల్ కెపాసిటీ ఇవ్వలేదు, వాళ్ళు ఇద్దరు కలిసి 16 డేస్లో అన్నాడు. అలా కూడా చేయొచ్చు. అంటే ఇద్దరిది 1 డే వర్క్ ఎంత అంటే 1/16 అని ఎంత వర్క్ జరిగింది, ఎంత వర్క్ రిమైనింగ్ అయింది చేయొచ్చు. కానీ దానివల్ల ఏమవుతుంది, మనకు అక్కడ ఫ్రాక్షన్స్ వస్తాయి. అలా కాకుండా మనం ఫ్రాక్షన్ లేకుండా చెయ్యాలి. ఇంకా జాగ్రత్తగా వినండి, నాది టాస్క్ ఇది, ఈ టాస్క్ పక్కన పెట్టుకోండి, కీప్ ఇట్ అసైడ్. నాకు కావాల్సింది ఇది, నేను దీన్ని పక్కన ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఇది తీసేద్దాం, ఇది తీసేసి జస్ట్ నా టాస్క్ ఇదయ్యా, దీన్ని నేను పక్కన పెడుతున్నాడు. నాకు కావాల్సింది ఏంటి, ఇక్కడ పెడుతుంది చూడండి, రిమైనింగ్ వర్క్ డివైడెడ్ బై గణేష్ ఎఫిషియన్సీ నాకు కావాలి. రైట్. అయితే దానికి ఫ్రాక్షన్స్ లేకుండా చేయాలంటే సింపుల్గా మనం ఏం చేద్దామంటే కొంత లాజిక్తో ఆలోచించండి. యాక్చువల్గా వర్క్ 16 డేస్లో అయిపోవాలి, ఇద్దరు వాళ్ళ కెపాసిటీతో పనిచేస్తే. కానీ 7 డేస్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఒకటి కెపాసిటీ తగ్గిపోయింది. అంటే ఇంకా ఎంత వర్క్ మిగిలింది చెప్పండి, 7 డేస్ అయిపోయింది అంటే ఇంకా మిగిలింది ఎంత, 16 - 7. అంటే అదే కెపాసిటీతో వెళ్తే 16 - 7 9 డేస్ వర్క్ ఇంకా మిగిలింది. అవునా, ఆ మిగిలిపోయిన వర్క్ని తీసుకోండి. ఆ మిగిలిపోయిన వర్క్ ఏంటంటే 9 డేస్ ఇంటూ రమేష్ ఒరిజినల్ కెపాసిటీ ప్లస్ గణేష్ ఒరిజినల్ కెపాసిటీ. అంతే కదా, ఈ వర్క్ నాకు మిగిలిపోయింది. అవునా, ఇంకొక సైడ్ ఆలోచించండి. ఇంకో సైడ్ ఏంటి, యాక్చువల్గా 16 డేస్లో అవ్వాల్సిన వర్క్ ఇంకొక 1 డే ఎక్స్ట్రా పట్టింది, 17 డేస్ పట్టింది. అప్పుడు రిమైనింగ్ వర్క్ ఎంతో కనుక్కోండి. కోర్స్ ఒరిజినల్ కెపాసిటీతో చేస్తే ఇది రిమైనింగ్ వర్క్. అవునా, అప్పుడు వీడి కెపాసిటీ తగ్గింది కదా, ఆ తగ్గిన తర్వాత వాళ్ళు ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారు, 16 డేస్లో చేయలేదు. వాళ్ళు ఎన్ని రోజుల్లో చేశారు, 17 డేస్లో చేశారు. అంటే 1 డే ఎక్కువ పట్టింది. అంటే ఎన్ని రోజులు, 7 డేస్ అయిపోయిన తర్వాత ఇంకో 10 రోజులు వాళ్ళు పనిచేశారు, 17 - 7. ఇక్కడైతే ఏంటి, 16 వాళ్ళు 7 డేస్ చేశారు కాబట్టి ఇక్కడ మనకు 9 వచ్చిందనమాట. అది ఇంకొక సైడ్ నుంచి మనం ఆలోచిస్తే మనకి ఇక్కడ 10 డేస్ వర్క్ అనమాట. 10 డేస్ వర్క్ ఎందుకు, వాళ్ళు 17 డేస్ పనిచేశారు, 7th డే అయిపోయింది. అంటే 17 - 7 10 డేస్ వర్క్ అనమాట. 10 డేస్ ఇంటూ గణేష్ మామూలుగానే పనిచేశాడు, కానీ రమేష్ 30% కెపాసిటీ పోయింది. అంటే మనది 70% మిగిలింది. అంటే 70% అంటే డెసిమల్స్లో తీసుకోండి, 0.7. అంతేనా, 0.7 రమేష్ ప్లస్ గణేష్ వీళ్ళిద్దరు కలిసి 10 డేస్ చేస్తే ఆ రిమైనింగ్ వర్క్ అయిపోయింది. అవునా, ఈ వర్క్ ఒకసారి ఆలోచించండి, రెండు సమానమే కదా. నేను ఎందుకు చేస్తున్నాను చెప్పండి ఇది, ఎందుకంటే రమేష్ది గణేష్ది 1 డే వర్క్ కనుక్కుంటున్నాను, ఎఫిషియన్సీ కనుక్కుంటున్నాను. అవునా, అంటే ఇక్కడ ఆలోచించండి, రెండు చోట్ల వర్క్ సేమ్ వర్కే. నేను ఈక్వేషన్ తీసుకుంటున్నాను. ఎందుకు, ఈ రిమైనింగ్ వర్క్ ఎంత అంటే 9 డేస్లో రమేష్ ప్లస్ గణేష్ ఒరిజినల్గా పనిచేస్తే వర్క్ అనమాట, ఇది మిగిలిపోయింది. అట్లాగే 10 డేస్లో 70% ఆఫ్ రమేష్ యాజ్ ఇట్ ఈస్గా గణేష్ 10 డేస్ కంప్లీట్ చేస్తే ఆ పని అయిపోతుంది. అంటే ఇక్కడ వర్క్ అనేది సేమ్ కాబట్టి ఈ రెండింటిని నేను ఈక్వలైజ్ చేసుకుంటాను. ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి. నాకు ఇక్కడ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 9 రమేష్ ప్లస్ 9 టైమ్స్ గణేష్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు, ఇది 0.7 ఇంటూ 10 అంటే 7 ప్లస్ 10 గణేష్. అంతే కదా, 9 డే వర్క్ ఆఫ్ రమేష్ ప్లస్ 9 డే వర్క్ ఆఫ్ గణేష్ ఈజ్ ఈక్వల్ టు ఈ కెపాసిటీ అనమాట. ఇది 7 డే వర్క్ ఆఫ్ రమేష్, ఎందుకంటే ఇక్కడ వాడు 70%తోనే చేశాడు, ప్లస్ 10 డే వర్క్ ఆఫ్ గణేష్, ఇది రిమైనింగ్ వర్క్. ఇప్పుడు మీరు ఈక్వేషన్ తీసుకుంటే ఈ రమేష్ని అటు పంపించారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 10 - 9 అవుతుంది. ఇక్కడికి ఇది తీసుకురండి, అంటే
ఇక్కడ ఇది రమేష్కి తీసుకోండి, గణేష్ అటు పంపించండి. అంటే 9 - 7 అంటే 2r ఇజ్ ఈక్వల్ టు ఇది 1g అవుతుంది. అవునా? అప్పుడు రమేష్ ఈజ్ టు గణేష్ ఆర్ రమేష్ బై గణేష్ ఇజ్ ఈక్వల్ టు 1/2. ఆర్ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే రమేష్ ఈజ్ టు గణేష్ ఇజ్ ఈక్వల్ టు 1:2 అయ్యా. ఇది వీళ్ళ ఎఫిషియన్సీ. అంటే మొత్తం వర్క్ కొన్ని యూనిట్స్ అనుకుంటే పర్ డే రమేష్ 1 యూనిట్ వర్క్ చేయగలుగుతాడు, గణేష్ 2 యూనిట్స్ వర్క్ చేయగలుగుతాడు. ఇది నాకు ఎలా వచ్చింది? వాడిచ్చిన సినారియో నుంచి నేను తీసుకున్నాను. అవునా? 1 టైమ్ రమేష్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ గణేష్. ఇది వాళ్ళ కెపాసిటీ, మనకు ఎఫిషియన్సీ మనకు వచ్చింది. ఇప్పుడు రిమైనింగ్ వర్క్ తీసుకోండి. రిమైనింగ్ వర్క్ అంటే ఏంటి? ఇది తీసుకోండి. ఎందుకు ఇది తీసుకోవాలి? ఇది వాళ్ళ ఒరిజినల్ ఎఫిషియన్సీ అనమాట. ఇది తీసుకుంటే ఏమవుతుంది? మళ్ళీ రమేష్ వర్క్ని 0.7 కింద కన్వర్ట్ చేసుకోవాలి. అలా కాకుండా మనం ఇది తీసుకుంటే ఇది రిమైనింగ్ వర్క్ కదయ్యా, ఇది రిమైనింగ్ వర్క్. రిమైనింగ్ వర్క్ ఎంత అంటే 9 ఇంటూ పర్ డే రమేష్ 1, పర్ డే గణేష్ 2, 1 + 2 3. అంటే రిమైనింగ్ వర్క్ నాకు 27 యూనిట్స్. ఇది రిమైనింగ్ వర్క్. ఈ రిమైనింగ్ వర్క్ని గణేష్ ఒక్కడే చేస్తే ఎన్ని రోజుల్లో చేయగలుగుతాడు అన్నాడు. ఇక్కడ నాకు చూడండి, రిమైనింగ్ వర్క్ వచ్చింది, గణేష్ కెపాసిటీ వచ్చింది. అప్పుడు ఈ రిమైనింగ్ వర్క్ 27ని గణేష్ వాడి ఒరిజినల్ కెపాసిటీ, ఎందుకంటే గణేష్ ఎక్కడ సిక్ కాలేదు, అదే ఎఫిషియన్సీతో వెళ్ళాడు. ఇప్పుడు గణేష్ ఎఫిషియన్సీ 2 యూనిట్స్ పర్ డే. అప్పుడు ఈ 27 డివైడెడ్ బై 2 అంటే నాకు ఎంత వచ్చింది? 27 డివైడెడ్ బై 26 అంటే 13.5 డేస్, 13.5 డేస్. ఇది నా ఆన్సర్ అయ్యా. ఇలా అనమాట. ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి. అంటే ఇక్కడ మనం ఏంటంటే ఈ క్వశ్చన్ని చేయాలి అంటే మీకు కంప్లీట్గా టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ మీద ఐడియా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ అండ్ వర్క్ షార్ట్ కట్ ఎలా యూజ్ చేస్తారో తెలియాలి. ఇది మీకు ఎస్ఎస్సి సిజిఎల్లో వచ్చింది ఇంతకుముందు, టైర్ 1 టైర్ 2 నాకు గుర్తులేదు, ఎస్ఎస్సి సిజిఎల్లో వచ్చింది. ఇప్పుడు నవేడేస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారంగా మీకు డెఫినెట్గా ఎస్ఎస్సిలో ఈ స్టాండర్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. టైర్ 2లో కాదు, టైర్ 1లోనే ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా? ఇప్పుడు వాడు ఇచ్చిన ఆప్షన్స్లో ఇంకా మీరు ఆప్షన్స్ తీసుకొని మార్క్ చేయండి. ఇక్కడ ఉంది చూడండి, 13.5 ఈజ్ ద ఆన్సర్. ఈజీగా ఈ విధంగా క్వశ్చన్స్ మనం చేసుకోవచ్చు. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, రైట్? ఇంకా దీనికి ఇంకా 2 మెథడ్స్ లో కూడా మనం చేయొచ్చు. ఇది ఫ్రాక్షన్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. ఫ్రాక్షన్ మెథడ్ ఏంటి? ఇద్దరు 16 డేస్లో కంప్లీట్ చేస్తారు కాబట్టి 1 డేలో ఎంత? 1/16. మళ్ళీ 1/16 చేసుకుంటే రిమైనింగ్ వర్క్ వస్తుంది. అప్పుడు గణేష్ కెపాసిటీ తీసుకొని దానికి కూడా ఈ ఈక్వేషన్ వేసుకొని చేయొచ్చు. కానీ ఇది మీకు ఈజియెస్ట్ మెథడ్ అనమాట. అంటే నేను క్లూ ఎక్కడి నుంచి తీసుకున్నానంటే రిమైనింగ్ వర్క్ నుంచి. రిమైనింగ్ వర్క్ ఈ వర్క్ అయినా సేమ్ అనమాట. ఇదేమో 9 డేస్లో, అదేమో 10 డేస్లో. అప్పుడు ఇద్దరు ఎఫిషియన్సీ వస్తుంది. అప్పుడు రిమైనింగ్ వర్క్ ఇక్కడైనా వస్తుంది, అక్కడైనా వస్తుంది. అక్కడైతేనేమో రమేష్ని 1 అని తీసుకోకుండా మనం ఎలా తీసుకోవాల్సి వస్తుంది? 0.7 తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం అక్కడ కూడా అంతే. ఇది 0.7 ప్లస్ ఇది 2 కదా, వీడిది 2 ప్లస్ 0.7 అంటే 2.7. 2.7 ఇంటూ 10 అంటే 27. ఎలా అయినా వస్తుంది, ఫ్రాక్షన్స్ లేకుండా నేను ఇది తీసుకున్నాను. సింపుల్గా నా ఆన్సర్ వచ్చేసి 13.5 days ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్. మన కోర్స్లో ప్రతి చాప్టర్ కూడా రీజనింగ్ అండ్ క్వాంట్ బేసిక్ లెవెల్ నుంచి డిస్కస్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నిజంగా జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళు ఎస్ఎస్సికి యూ మే ఆప్ట్ ద కోర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.